ఎట్లుంది మూవీ ఎట్లుంది? పర్లేదన్న బాగానే ఉంది. అంత హెవీగా కాదు, యావరేజ్ మూవీ. అంటే మలయాళం మూవీ ఉంది కదా, పొరియం రంజిత ఏదో జోష్ ఉందన్నమాట మరియం. ఆ మూవీని హ్యాష్ తీసేసింటే చాలా మంచి కనెక్ట్. డబ్ సినిమా కదా ఇది? డబ్ సినిమా అదే హ్యాష్ సేమ్ అలాగే తీసింటే బాగుండే. ఏంటంటే ఎప్పుడు నాగార్జున గారు మన్మధరాజు లాగానే చూపించాలనుకుంటారా? ఆ సినిమాలో ఎలా ఉంది అలా చూపించిండి అయిపోయి. మన్మధరాజా ఏం నాగార్జున గారికి ఫేవర్ కాదు. సినిమా పరంగా స్టోరీ పరంగా చూసి తీస్తే బెటర్. అది ప్లస్ పాయింట్లు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అల్లా నరేష్ యాక్టింగ్, ఇంకోటి విలన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో అప్పుడు కొద్దిగా ఎంగేజింగ్ ఉంటాయి. మైనస్ వచ్చేసి నాకు అల్లా నరేష్ చనిపోయినప్పుడు నాగార్జున గారు ఎమోషన్ అనే సీను పండియలేకపోయినారు. అప్పుడు ఎమోషన్ ఎంత బాగా చనిపోతాడు దీంట్లో, చనిపోతాడు. అది స్పైలర్ ఏం కాదు, ఆల్రెడీ రీమేక్ కాబట్టి తెలిసే ఉంటుంది కొందరికి, కొందరు తెలియకపోవచ్చు. స్పైలర్ అంటే చూస్తే ఎట్లా తెలుస్తుంది. బట్ ఏంటంటే అప్పుడు ఎమోషన్ కొద్దిగా పండియలేకపోయినాడు అనిపించింది నాకైతే. అంటే నీకు నచ్చలేదా మూవీ ఇది? అంటే ఓ రకంగా బాగుంది. అంటే హనుమాన్ తర్వాత ఫస్ట్ మాత్రం సంక్రాంతికి హనుమాన్ చూడండి, తర్వాత నా సామిరంగా, తర్వాత గుంటూరు కారం, తర్వాత సైందు. ఆ రకంగా చూడండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ముగ్గురు కాంబోలు ఉన్నాయి. అల్లా నరేష్ కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు. ఎట్లుంది ఈ ముగ్గురు కాంబో? ఎట్లుంది ఈ మూవీలో? అల్లా నరేష్ గారు 100% ఎఫర్ట్స్ ఇచ్చిండు, చాలా బాగా ఇచ్చిండు. ఆయన తగ్గ న్యాయం ఏంటంటే ప్లస్ ఏంటంటే సినిమాకి అల్లా నరేష్ చాలా బాగా చేసిండు, ఎంజాయ్ చేయించిండు బాగా. ఆయన చూసినంత ఆయన సీన్స్ అయితే మనకు బోర్ కొట్టలేదు. మిగతా అయితే కొద్దిగా అంత ఫైటింగ్స్ రొటీనే, స్టోరీ రొటీనే, కొన్ని అన్ని రొటీన్గానే అనిపించినవి. రొటీన్గా అనిపించినాయి. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అందరికీ నాలో ఒపీనియన్ జడ్జ్ చేయలేరు కదా, కొందరు నచ్చవచ్చు కూడా. నాకు నచ్చకపోయినంత మాత్రం అందరికి నచ్చదు కదా, అదే కదా. ఇంకా ఇప్పుడు నాగార్జున సినిమాలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటారు? ఒక ఫైట్స్ కావచ్చు, ఒక రొమాన్స్ కావచ్చు, ఒక అంటే నవమన్మధుడు కదా. సో ఎట్లుంది ఈ మూవీలో? ఎట్లున్నాడు అంటావు? అంటే వైలెన్స్గా ఉన్నాడా లేకుంటే నవమన్మధుడు లాగా ఉన్నాడా? వింటేజ్ నాగార్జున గారు కావాలనుకుంటున్నాను. ఎందుకంటే నవమన్మధుడు లాగానే చూపిస్తున్నారు. ఆయన స్టోరీ తగ్గట్టు కథ పరంగా తీయాలి. ఏంటంటే ఆయన ఇప్పుడు హీరో అనుకో, హీరో సరే ఎంత ఎలివేషన్ చేయాలో అంతే ఎలివేషన్ ఇవ్వాలి మామూలుగా. కానీ రొమాంటిక్ ఇప్పుడు ఈ మన్మధరాజు లాగా చూపించాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. సో మరి ఇప్పుడు ఎట్లా ఈ సంక్రాంతికి మూవీ హిట్ అంటావా ఫట్ అంటావా? ఇదే సెకండ్ ప్లేస్ అన్న. సెకండ్ ప్లేస్ అంటే ఏది ఫస్ట్ ప్లేస్ అంటావు? ఫస్ట్ ప్లేస్ మాత్రం హనుమాన్ పక్క 100%. కానీ నాకు కొద్దిగా బాధ అనిపించేది ఏంటంటే థియేటర్లు ఇప్పటికైనా పెంచండి. ఎందుకంటే సినిమా బాగాలేని సినిమాల్లో కూడా అంటే ఇట్లా అంటున్నానే కొందరు హట్ అయినా ఏమని అనుకో, టికెట్లు లేక హనుమాన్ మూవీకి చాలామంది ఇబ్బంది. నాకు కూడా వేరే అక్క కూడా ఫోన్ చేసి తమ్ముడు టికెట్లు బ్లాక్లోనే ఉంటే కూడా చూడండి, అంత ప్రాబ్లం తెచ్చివ్వకూడదు అనమాట. ఇప్పుడు మొన్న కూడా ఒకటి మెసేజ్ పెట్టిండు, అంటే సినిమా టాలీవుడ్కి కొద్దిగా ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు థియేటర్లు ఇవ్వండి అని అడుగుతున్న ట్వీట్లు కూడా అవుతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు థియేటర్లు పెట్టుకునేందుకు సంక్రాంతి కలెక్షన్లు మన టాలీవుడ్లోనే మొత్తం ఎక్కువ రావాలంటే ఈ సంక్రాంతికే భారీగా వస్తాయి. అలాంటిది ఇప్పుడు థియేటర్లు ఖాళీ పెడితే తర్వాత ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలోళ్ళ దాకా మొత్తం హాలిడేస్కి వస్తారు సంక్రాంతికి. అప్పుడు చాలామంది ఎక్కువ చూస్తారు సినిమా, చాలా ఎంకరేజ్. పోయినసారి మళ్ళీ కొన్ని స్టోరీ లేకుండా కూడా హిట్ అయినాయి. ఏంటంటే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది వస్తారు, ఇప్పుడులా వచ్చినంత బాగా ఎప్పుడు రారు. సో మరి దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయంటావు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్బా అసలు ఎంఎం కీరవాణి గారు అయితే దుమ్ములేపిండు. ఆ విషయంలో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకోటి కుర్చీ మాత్రము ట్రెండ్ అవుతున్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ దీంట్లో అటోకొచ్చి ఇటోకొచ్చి రెండు అమ్మ కుర్చీని వదులుతలేరు. ఈ కుర్చీని వదిలేయండి అబ్బా, కుర్చీ మనకు వచ్చి లేనట్టు ఉంది నిజంగా. అంటే కుర్చీ తాత హ్యాట్రిక్ కొట్టినాడు అనమాట. హ్యాట్రిక్ ఏందో కానీ హ్యాట్రిక్ మన కొట్టించినాడు అసలు. కాన కొద్దిగా సాంగ్ అయితే అంటే ఆననాని బ్లేమ్ కాదు, కాకపోతే కొద్దిగా అచ్చొస్తలేదేమో అని అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు మరి హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది దీంట్లో? హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, అంత హెవీగా అనిపించలేదు. నేను మలయాళం చూసినప్పుడు దీనికి చూసినప్పుడు అంటే చూసినా కానీ సేమ్ అలాగున్నా కొద్దిగా మంచిగా అనిపించేది. కొద్దిగా చేంజెస్ చేసిండు, స్టోరీ పరంగా కొద్దిగా చేంజెస్ చేసిండు. సేమ్ యాష్ చేసింటే బాగుండేది అనిపిస్తుంది. కొందరు కనెక్ట్ అయినా కనెక్ట్ కాకపోయినా కొందరు ఇది అంటున్నారు అన్న, అరే మన తెలుగు సినిమాలో హీరో చనిపోకూడదు అంటారు. దుల్కర్ సల్మాన్ మూవీ సీతారామం ఉంది, ఎట్లా కనెక్ట్ అయినామా హిట్ అయిందా లేదా? అది ఎమోషన్ కనెక్ట్ అయ్యే విధానంలో ఉంటాయి. కొన్ని దాంట్లో అనొచ్చు. ఇప్పుడు ఒకవేళ అంటే కొందరు 40% కాకపోయినా 60% మెంబర్స్ కన్నా కనెక్ట్ అవుతాయి కదా. కొన్ని సీన్లు చనిపోయినప్పుడే బాగా కనెక్ట్ అవుతాయి. ఆ ఎమోషన్ అనేది, ఆ ఎమోషన్ వచ్చినప్పుడే జనాలకు కూడా
అరే అని చూడాలనుకుంటా. కొద్దిగా పోయేదేంది అది సినిమా అని తెలిసినా కానీ కామెడీ పరంగానే ఎమోషన్ పరంగానే నీళ్ళు వస్తాయంటే అదే నేను మెప్పియగల నేను అదే అంటే. సో ఫైనల్గా ఏం చెప్తావు ఈ మూవీ గురించి? ఈ మూవీ గురించి అంటే ఫస్ట్ అయితే హనుమాన్ చూడండి, తర్వాత ఈ మూవీ చూడండి. అదే రేటింగ్ 3.2. 3.2. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నా సామి రంగా నాగార్జున గారు సినిమా అయితే చూశాను నేను ఇవాళ. సినిమాలో నాకు పెద్ద కొత్తదనం ఏం అనిపించలేదు, రొటీన్ స్టోరీ లాగా అనిపించింది. బట్ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు తీసుకున్న వే, ఏ విధంగా పోర్ట్రేట్ చేశారు సినిమాని, పల్లెటూరు వాతావరణం, ఇవన్నీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక అంజిగాడి క్యారెక్టర్ అనేది చాలా బాగుంది ఈ సినిమాలో. మన రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ కానీ, హీరోయిన్స్ క్యారెక్టర్లు, మిగతా చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరో ఎంట్రీ కానీ, విలన్ ఎంట్రీ కానీ అందరికీ. కానీ బట్ విలన్ క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ సినిమా, వన్ టైం వాచబుల్. కానీ బట్ ఈ పండగకి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సరదాగా సినిమా అయితే చూడవచ్చు, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. ముగ్గురు కాంబో అయితే చాలా బాగుందన్న. అంటే వాళ్ళ ఎంట్రీ ఇచ్చిన సీన్లు, వాళ్ళ అన్నదమ్ముల్లాగా చేసే సీన్స్ కొంచెం చాలా క్యూట్గా అనిపించింది. బట్ అదే స్టోరీ రొటీన్గా ప్రతి పండగకు వచ్చే స్టోరీ లాంటిది అనిపించింది అన్న నాకు. అంతే, యావరేజ్, నాట్ ఏ ఫ్లాప్. ప్రతి ఒక్కరు పండగకి వెళ్ళి ఇలాంటి సినిమా, ప్రతి పండగకి ఇలాంటి సినిమా కావాలని కోరుకుంటాం. అలాంటి సినిమా ఇది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.